గ్రేటర్ విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వ్యవహరిస్తామని జనసేన కార్పొరేటర్లు ప్రకటించారు. కౌన్సిల్లో 11 మంది సభ్యుల బలం కలిగిన ఈ పార్టీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తామని, క్యాంపు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. కూటమి ధర్మానికి కట్టుబడి తమ పార్టీ పనిచేస్తుందని, అవిశ్వాస తీర్మానంపై ఏ విధంగా వ్యవహరించాలో అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని చెప్పారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావుతో సమావేశమైన అనంతరం ఆ పార్టీ కార్పొరేటర్లు బీశెట్టి వసంత, పీతల మూర్తి యాదవ్, కందుల నాగరాజులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. నమస్కారం. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి మా ఆహ్వానం మన్నించి మీరందరూ వచ్చారు. మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అంశం పైన ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. నగరపాలక సంస్థలో మేయరు, డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అయితే దాంట్లో జనసేన పార్టీ పాత్ర ఏంటి, జనసేన పార్టీ నిర్ణయం ఏంటి, జనసేన పార్టీ కార్పొరేటర్లుగా ఏం చేయాలనుకోండి. అందుకు మా కార్పొరేటర్స్ అందరూ కూడా 11 మంది జనసేన పార్టీకి ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారు పొద్దుటే సమావేశం అయ్యారు. వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. వారు ఏం చేయాలని దానిపైన ఆ అభిప్రాయాన్ని వారు పూర్తిగా వెల్లడిస్తారు. ఒక 4 సభ్యులు. ఆ అభిప్రాయం ప్రకారంగా మా జనసేన పార్టీ పాత్ర ఉండబోతుందని తెలియజేస్తున్నాను. మొదటగా మా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ బీశెట్టి వసంత లక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఏదైతే విశాఖ మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్ల వైసీపీ అవినీతి కబంధ హస్తాల్లోనిచ్చి బయటికి తీసుకురావాలని 100 కోట్ల రూపాయలు టీడీఆర్లని అక్రమంగా వైసీపీ నేతలు గత 4 ఏళ్ల పాలక మండలి సమావేశాలు నడుస్తుండగానే కనీసం కూటమి కార్పొరేటర్లు ఎవరికి తెలియకుండా అడ్డగోలుగా 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు కట్టబెట్టడం వైనం కానీ, G20 పేరుతో కోట్ల రూపాయలు వైసీపీ కార్పొరేటర్ల 4 షాడో మేయర్లు దోచుకున్న వైనం కానీ, అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులను బలవంతంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో దోచుకొని విశాఖ మహానగరపాలక సంస్థ యొక్క ధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే విశాఖ నగర ప్రజలకి పారదర్శకమైనటువంటి పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన అందించాలంటే అవినీతితో కూడుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ని, డిప్యూటీ మేయర్ని దించాలి, నగరాన్ని అభివృద్ధి చేయాలి, నగరానికి అనేటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. పిఎస్ సభ్యులు సోదరులు కోన తాతారా గారికి, సహచర కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం, మరి గత ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో పూర్తిగా కూడా దివాలా కోరుతనం తీసి మరి రాష్ట్రాన్ని కానీ విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా అప్పులు ఉబ్బులో దించేసేసి అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినట్టు అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మరి మేయరు, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజారిటీ ఉంది, మంచి మెజారిటీతో మరి మేయరు, డిప్యూటీ మేయర్లు మేము కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధార్యం,
ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయర్ డిప్యూటీ మేయర్లు అవుతారు. అదేవిధంగా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఎందుకంటే విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసి ల్యాండ్ శాండ్ మైను ఏది తేడా లేకుండా దాచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ గాలి కొట్టుకుపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. మరి రేపు రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశాఖపట్నం వైపు మరి రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. కాబట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపు రానున్న మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ మీ అంతా కూడా మంచి సపోర్ట్ చేసి మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా